ఏం చేస్తున్నావు? మరి మీరు పెళ్ళప్పుడు పెళ్ళికాడికి అంత బాగా కవిత రాసావు కదా, బబ్బులు పెళ్ళికి ఏం రాస్తున్నావు? వాడి సంగతి నీకు తెలుసు కదా. ఈ పిచ్చిరాత్రులాడికి నచ్చలేదనుకో అసలుకే మోసం వస్తుంది. తీరా చచ్చి చెల్లి చాలా కష్టపడి వాడి పెళ్లికి ఒప్పించాం. ఇప్పుడేమో నా కవితం పుణ్యం అంట వాడు నేను పెళ్ళే చేసుకోపోను అన్నాడు అనుకో, నా కంసు మునుసు. నువ్వేమో ఏ ఆశ్రమానికి అదృశ్యం అయిపోతావు, నేనేమో ఈ బాటిల్కి అంకితం అయిపోవచ్చు. కథలు చెప్పుకోమన్నా, నీ సంగతి నాకు బాగా తెలుసు. మీరు మీద ఉన్నంత ప్రేమ బబ్బుల మీద లేనే లేదు నీకు. యూఆర్ ఎ బయాస్డ్ ఫాదర్. తవిది నా సొంత భార్యవై ఉండి నా సొంత కొడుకు మీద నా ప్రేమను శంకుతువా? ఓహో, అయ్యగారికి అద్దె భార్యలు అద్దె కొడుకులు కూడా ఉన్నారా? అట్టి నెపంతో మమ్ము నిందించిన పాడి కాదు దేవి శిరుష. తండ్రి తనయుల మధ్య తగవపెట్టుట తల్లిగా మీకు తగదు. నీ కవిత్వాన్ని కళానికే పరిమితం చేయి బాబు, పుణ్యం ఉంటుంది. నీకెంత ఎన్టీఆర్ అంటే అభిమానం ఉన్నా నీ పర్సనాలిటీకి ఎన్టీఆర్తో మిమిక్రియా. అంతేనంటావా? ఏ ఎగతాళిగా ఉందా? సోదంతా ఆపు, రాయకపోతే మానేసేయి. నాతో మాట్లాడకు. ఇంకా మిగిలిన పెళ్లి పనులన్నీ కూడా నువ్వే చేస్తావు. హలో హలో అమ్మాయి, పాత రోజులు మారాయి. ఆడపిల్ల అలిగినతో వేడుకొనడు అబ్బాయి. ఓహో పడాయి చాలోయి, కోతలెందుకు పోవోయి. ఆది నుంచి లోకంలో ఆడవారిది పై చేయి. నిజాలు తెలియకని నింద వేసే పొరపాటు. నిజాలు తెలియకని నింద వేసే పొరపాటు. నాటికి నేటికి మీకు అలవాటే. హలో హలో అమ్మాయి, అవును మీదే పై చేయి. బడాయి చాలోయి, కోతలెందుకు